హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీరీటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలనేది వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తంగా 22 పోస్టులకు అనేది విడుదలైంది. ఆ పోస్ట్ వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, దీంట్లో మొత్తంగా 16 పోస్టులు ఉన్నాయండి. ఈ యొక్క పోస్టుల్లో కేటగిరీ వైజ్గా కూడా బైఫరికేషన్ అనేది ఇచ్చున్నారు. అందులో అన్రిజర్వ్డ్కి 8, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ అనేది ఇచ్చున్నారు. దీంతో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీకి 1 పోస్ట్ అనేది కేటాయించారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి పే స్కేల్ అనేది 29,000 నుంచి 93,000 వరకు ఉంటుందని చెప్పి ఇచ్చున్నారు. అలాగే ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలు దాటకూడదని ఇచ్చున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజభాష. ఈ యొక్క పోస్టులు వచ్చేసి మొత్తంగా 6 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 5, ఓబీసీకి 1 పోస్ట్ అనేది ఉంది. ఈ పోస్ట్కి కూడా పే స్కేల్ 29,000 నుంచి 93,000గా ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలుగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టుల వివరాలు. అండ్ ఇంకా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క పోస్టులకి బేసిక్ పేతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి కూడా ఇచ్చి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క పోస్టుల్లో ఒక పోస్ట్ అనేది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి కేటాయించారని చెప్పాను కదా. అందులో ఏ కేటగిరీ వాళ్ళంటే విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 పోస్ట్, అది కూడా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ దాంట్లో కేటాయించారు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు వచ్చేసి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లో కేటాయించున్నారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి సెలక్షన్ విధానం ఏంటంటే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఆన్లైన్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ అండ్ స్టెనోగ్రఫీ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజభాషకి ఆన్లైన్ టెస్ట్ పై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతుంది. రిక్రూట్మెంట్కి ఇంపార్టెంట్ షెడ్యూల్ ఆర్ టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అని, అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ కూడా డేట్ వచ్చేసి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఉంటుంది. పోస్ట్కి కాల్ లెటర్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసి 21 డేస్ ముందు, ఎగ్జామ్కి 21 డేస్ ముందు అనేది కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని, అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అనేది తొందరలో ఇంటిమేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం వాళ్ళ వెబ్సైట్ని, అఫీషియల్ వెబ్సైట్ని రిఫర్ చేయాల్సిందిగా అని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.cewacor.nic.in వెబ్సైట్లో మీరు అఫీషియల్ అప్డేట్స్ కోసం చూడొచ్చు అని చెప్పి ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, నేషనాలిటీ సిటిజన్షిప్ విషయానికి వస్తే ఒకసారి అది మీ స్క్రీన్పై చూడొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 1 year కోర్స్ ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పి ఇచ్చినారండి. ఈ యొక్క పోస్ట్కి షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఆఫ్ 80 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 40 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్లో ఉండాల్సి ఉంటుందని, ఇంకా డిజైరబుల్ అని చెప్పి ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ ఇన్ హిందీలో ఉంటే బాగుంటుందని చెప్పి కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజభాషలో ఈ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ హిందీ యాజ్ అన్ ఎలెక్టివ్ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా డిగ్రీ డిప్లొమా చేసి ఉన్నా కానీ బీఏ హిందీకి ఈక్వలెంట్ ఉన్నట్టు చూపించుకోవాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చున్నారు. ఇంకా ఈ పోస్ట్కి డిజైరబుల్ అని చెప్పి ప్రొఫిషియన్సీ ఇన్ వర్కింగ్ విత్ హిందీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో ప్రొఫిషియన్సీ ఉంటే బాగుంటుందని చెప్పి ఇచ్చున్నారు. ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది ఏం అడగట్లేదు ఫ్రెండ్స్, గమనించండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఆఫ్టర్ డిడక్టింగ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మిలిటరీ సర్వీస్. ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారని చెప్పి ఉన్నాం కదా ఫ్రెండ్స్. అందులో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి మొత్తంగా 152 క్వశ్చన్లకి 180 మార్కులు ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మీడియం వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్కి టైం కేటాయించింది 2 గంటల 30 నిమిషాలండి. ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ ఎబిలిటీ, డిస్క్రిప్టివ్ టెస్ట్. ఈ యొక్క పోస్ట్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ ఎబిలిటీ టెస్ట్కి 40% అనేది రావాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చున్నారు.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజభాషకి ఇందులో కూడా 152 క్వశ్చన్లకి 200 మార్కులు అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసి 3 అవర్స్ అనేదిగా ఉంటుంది. ఇంకా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెషన్సీ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ఫుల్లీ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారని చెప్పి ఇచ్చున్నారు. ఈ యొక్క ప్రొఫెషన్సీ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ టెస్ట్కి 40% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఉంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారని చెప్పి ఇచ్చున్నారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి కట్ ఆఫ్ స్కోర్స్ అంటే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 1:10 రేషియోలో స్కిల్ టెస్ట్కి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారని, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 1:3 రేషియోలో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారని చెప్పి ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్లకి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలన్నాం కదా, అప్లై చేసుకునే ముందు ఫోటోగ్రాఫ్ ఓన్ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్తో చేసి ఉండాలి. అండ్ ఇవి మీరు ముందుగా అప్లై చేసే ముందు ఇవి రెడీ చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్తో రాయాలి. ఆ యొక్క హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు ఫ్రెండ్స్, అది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. పీడిఎఫ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు, కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అదర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ EWS అండ్ OBC కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 850తో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ 500, మొత్తంగా 1350 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా ఉండనుంది. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చున్నారు ఫ్రెండ్స్, అది ఒకసారి గమనించండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయండి. ఎగ్జామినేషన్ అనేది సింగిల్ టైర్లో నిర్వహిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ విషయానికి వస్తే చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మరియు కాకినాడలో సెంటర్స్ ఉన్నాయండి. ఇంకా తెలంగాణలోకి వచ్చేస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండనున్నాయి. పోస్టింగ్ టెంటేటివ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ అని చెప్పి కూడా వీళ్ళు కొన్ని ప్లేసెస్ ఇచ్చున్నారు స్టేట్ వైజ్గా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆదోని, అనకాపల్లి, అనంతపూర్, వైజాగ్, చిలకలూరిపేట, దుగ్గిరాల, గుడివాడ, గుంటూరు, కడప, కైకలూరు, కాకినాడ, మచిలీపట్నం, నందికొట్కూరు, నంద్యాల, నెల్లూరు, నిడమానూరు, ఒంగోలు, పెద్ద కాకాని, రాజమండ్రి, రాయన్నపాడు, రేణిగుంట, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, వడ్లంపూడి, విజయవాడ పోస్టింగ్ అనేది ఉండొచ్చు అని చెప్పి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్లేసెస్ అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్లేసెస్ ఏంటంటే హైదరాబాద్, ఆదిలాబాద్, బోధన్, కుకట్పల్లి, చిట్యాల్, గద్వాల్, జన్గాన్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నాచారం, నాంపల్లి, నిజామాబాద్, సనత్ నగర్, సారంగపూర్, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ PDF అనేది మీరు టెలిగ్రామ్లో చూడొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఎవరికైతే ఈ యొక్క నోటిఫికేషన్ యూస్ఫుల్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.